ఏందంటే క్రమం తప్పి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా గ్యాస్ బాగా విపరీతంగా ఎక్కువ అవుతూ ఉంటది. కొంతమంది టిఫినే చేయరు. కొంతమంది అసలు భోజనమే చేయరు. ఏందంటే వర్క్ టెన్షన్ అంటారు. ఆ వర్క్ దేనికి చేస్తున్నాం? మనం ఫుడ్ కోసమే కదా! ఆ ఫుడ్ తినకుండా వర్క్ చేస్తూ ఉంటారు కొంతమంది. అది తప్పు. ఓకేనా? కొంతమందికి కొన్ని హాబిట్స్ ఉంటాయి. అంటే మద్యపానం కావచ్చు, ధూమపానం కావచ్చు, పొగాకు, టొబాకో ఇవన్నీ కొంతమందికి పాన్ పరాకుల అలవాట్సు ఇవన్నీ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి సమస్య అనేది ఆహ్, తొక్కి పట్టి ఉంచిద్ది. ఆ తొక్కి పట్టి ఉంచినప్పుడు ఒక్కసారిగా విపరీతమైన సమస్య అనేది ఎప్పుడైతే దారి తీస్తూ ఉంటదో దానికి పెద్ద సమస్యగా తయారవుతూ ఉంటది. ఇదొకటి గమనించండి. ఎక్కువ మంది కదలకుండా ఎక్కువ సేపు అక్కడే కూర్చోవటం. ఎక్కువ మంది కదలకుండా అక్కడే ఎక్కువ సేపు కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. కొంతమందికి లేడీస్‌లో వచ్చేసరికి మిషన్ ఎక్కువ కొడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు అక్కడే కూర్చొని ఎక్కువగా కదలకుండా అక్కడే కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని మార్కెట్ ప్లేసుల్లోకి వెళ్ళినప్పుడు, కొంతమంది ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు, ఇవన్నీ ఇప్పుడు కొంతమందికి చిల్లర కొట్లున్నాయి చాలా మందికి. కొంతమందికి షాప్స్ ఉన్నాయి. కొంతమందికి కొన్ని రకాల వర్క్స్ ఉన్నాయి. అక్కడే ఎక్కువ సేపు కూర్చోవటం వల్ల కూడా ఆ గ్యాస్ట్రిక్ తగ్గకపోగా ఇంకా విపరీతంగా ఎక్కువవుతూ ఉంటది. ఇదొకటి గమనించుకోండి. ఓకేనా? కొంతమంది టీ, కాఫీ తాగొచ్చు. ఎక్కువ సార్లు తాగటం వల్ల కూడా ఆ గ్యాస్ట్రిక్ పెరిగిద్దే తప్ప తగ్గదు. చాలా మందికి ఇది తెలీదు. ఎందుకంటే ఆ టీ, కాఫీ మనల్నేం చేస్తుందిలే. కొంతమందికి టీ తాగితే బాగుందంటారు. ఎక్కువ సార్లు తాగకూడదు. ఎప్పుడో ఒకసారి తాగొచ్చు. నో ప్రాబ్లమ్. కానీ ఎక్కువగా అధిక మోతాదులో ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన బాడీకి అది హానికరం చేస్తుంది. అలా తప్పు. ఓకేనా? ఇంకొకటి కొంతమంది బాగా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. ఇంకొంతమంది బాగా మంచినీళ్ళు ఆహ్, బాగా ఐస్ గడ్డల్లా ఉంటేనే తాగుతారు. ఇలా ఎంతమంది తాగుతున్నారు? అలా తాగకూడదు. అలా తాగటం వల్ల కూడా ఆ గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళకి విపరీతంగా పెంచుతూ ఉంటది ఆ సమస్య. ఆ సమస్య మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? వాటికి అవాయిడ్ చేయాలి. ఓకేనా? ఆ! కొంతమంది అధిక బరువు ఉంటారు. ఆ అధిక బరువు ఏం చేస్తదంటే, ఆ ఫ్యాట్ అనేది అడ్డుపడుతూ ఉంటది. ఆ గ్యాస్ట్రిక్ పేక్‌కి ఎప్పుడైతే అడ్డుపడుతూ ఉంటదో, ఆ పెయిన్ అనేది ఇంకా విపరీతంగా పెరుగుతూనే ఉంటది తప్ప తగ్గదు. ఇవి కొన్ని లక్షణాలు. కొంతమందికి కొన్ని రకాల సమస్యలు ఉంటాయి. అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ కొన్నుంటాయి. వాటి వల్ల కూడా కొన్ని సమస్యలకి కారణమనమాట. కొంతమందికి నిద్ర సరిగ్గా ఉండదు. గమనిచ్చారా? కొంతమందికి నిద్ర సరిగ్గా లేకపోయినా సరే, ఆహ్, రాత్రి టైంలో బాగా విపరీతంగా గ్యాస్ పెరుగుతూ ఉంటది. ఇవన్నీ కారణాలు. కొంతమందికి అంటే మన హ్యూమన్ బాడీ వచ్చేసరికి కొంతమందికి కొన్ని లక్షణాలుంటాయి. కొంతమందికి కొన్ని లక్షణాలుండవు. ఒక్కొక్కళ్ళకి వేరు వేరుగా ఉంటది. ఇవన్నీ నేను ఎక్కడ సెర్చ్ చేశానంటే మనకి కొన్ని సైట్‌ల్లో యశోద హాస్పిటల్ హెచ్‌ఓఐడి హైదరాబాద్‌లో పెద్దది గ్యాస్ట్రిక్ ఎంటరాలజీ. వాళ్ళ దాంట్లో సెర్చ్ చేస్తే అంటే మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చెప్పరండి. మీకేదైతే సమస్య ఉందో దానికి డైరెక్ట్‌గా ఎండోస్కోపీ ఏస్తారు. ఎండోస్కోపీ ఏసిన తర్వాత ఎండోస్కోపీ ఎక్కువ మంది చాలా సార్లు ఏపించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ సమస్యకి సొల్యూషన్ వాళ్ళు ఇయన్నీ చెప్పరు. కానీ వాళ్ళ సైట్‌లో ఉన్నాయి. మనమందరం హాస్పిటల్‌కి విజిట్ చేయాలి కాబట్టి, వాళ్ళ టర్నోవర్ పెంచాలి కాబట్టి వాళ్ళు వీటన్నిటికి కారణాలు చెప్పరు. వాటన్నిటికి సొల్యూషన్స్ ఇవే. ఓకేనా? కొంతమంది కలుషితమైన ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు బయట ఆహ్, పానీపూరి కావచ్చు. కొన్ని కొన్ని ఫుడ్స్ ఉన్నాయి. బేకరీ ఫుడ్స్ కానీ ఇవన్నీ ఆహ్, అంతగా ప్రాపర్‌గా తయారు చేయట్ల. ఇంతకుముందు బాగున్నాయి ఫుడ్స్. కానీ ఇప్పుడెప్పుడైతే జనరేషన్ మారే కొందికి ఆ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా డేంజర్ అయిపోయినాయి. కొంతమంది కొంతమందికి అస్సలు పడదు సీ ఫుడ్. ఎందుకు సీ ఫుడ్ పడదు కొంతమందికి? అంటే లోపల ఆ సమస్య ఉంది కాబట్టే పడట్ల. లేపోతే పడిపోద్ది. ఏ ఫుడ్ అయినా ఎవరికైనా బావుంటది. కానీ కొంతమందికి సీ ఫుడ్ వల్ల గూడా చాలా పెద్ద సమస్య.
నాకు ఇంతకుముందు బాగా గ్యాస్ట్రిక్ ఉన్నప్పుడు ఇవన్నీ నాయే సిమ్టమ్స్. ఇంతకుముందు సీ ఫుడ్ తిన్నాను అంటే అబ్బో! అది ఓ పెద్ద సినిమానే. ఎందుకంటే ఆ సినిమా లైవ్ మామూలుగా ఉండదు. అంటే బయటికి కక్కాలా? లేకపోతే లోపలికి పోవాలా? ఎటు పోదది. దానికి అష్ట ప్రయోగాలు చేసేవాడిని. ఎట్టకొట్ట బయటికి తెచ్చేవాడిని అనుకోండి. బయటికి తెస్తేనే ప్రశాంతంగా నిద్రపోయేవాడిని. ఇప్పుడు చాలా మంచిగా ఫుడ్ తినగలుగుతున్నాం. ఇంకొకటి ఆహ్, ఇది ఒక మేజర్ సింప్టమ్ అన్నమాట. గ్యాస్ పెయిన్‌కి, హార్ట్ పెయిన్‌కి ఎలా ఉంటదో చెప్పగలరా మీరు? గ్యాస్ పెయిన్, హార్ట్ పెయిన్ మీరు ఎవరైనా గమనించగలిగారా? వాటికి ఈరోజు ఎలా ఉంటదో మీకు కొన్ని రీజన్స్ చెప్తాను. వాటిని బట్టి మీరు గమనించుకోగలిగితే మీకు అది ఎలా ఉంటదనేది అర్థమైపోద్ది. తెలుసా మీకెవరికైనా? గ్యాస్ పెయిన్, హార్ట్ పెయిన్ 2 ఒకేలా ఉంటది చాలా మందికి. ఈ రెండిటికి కొన్ని సింప్టమ్స్ ఉన్నాయి. ఆ సింప్టమ్స్ చెప్తాను. ఎవరికైనా సరే ఎక్కడైనా సరే మీకు సడెన్‌గా వాళ్ళు మీ మీ కళ్ళ ముందు కనపడ్డా సరే దానికి తగ్గ సొల్యూషన్ మీరు చేయగలుగుతారు. తెలుసా ఎవరికైనా? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసారా? తెలుసన్నోళ్ళు. గ్యాస్ పెయిన్‌కి, హార్ట్ పెయిన్‌కి. త్వరగా. ఎవరు హ్యాండ్ రైజ్ చేయరా? చంద్రశేఖర్. ఇంకా ఈ రెండిటి మధ్య తేడా కావాలి నాకు. గ్యాస్ నొప్పి మరియు గుండె నొప్పి. తెలుగు. అందరికి నిద్ర వస్తుందా? కదా! ఒక 2 మెంబర్సే హ్యాండ్ రైజ్ చేశారు. అంటే మీరు యాక్టివ్‌గా లేరన్నట్టేగా? అంటే ఇక్కడ లేరు. ఉన్నారు. కాల్‌లో అయితే ఉన్నారు. కానీ యాక్టివ్‌గా లేరు. మీకు తెలిసినా తెలియకపోయినా హ్యాండ్ రైజ్ చేసి ఏదో ఒకటి చెప్తేనే కదండీ! మీకు అర్థమవుతుందా లేదా అనేది మాకు అర్థమవుతది. అవునా కాదా? చాలా మంది అసలు వీడియోలే ఆన్ చేయట్ల. సూపర్. వెరీ గుడ్. కంగ్రాచ్యులేషన్స్. ఒకళ్ళకి అన్‌మ్యూట్ ఇద్దాం. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసింది చంద్రశేఖర్. చంద్రశేఖర్ వీడియో ఆన్ చేసుకో. సార్ డ్రైవింగ్ లో ఉన్నాను సార్. ఆ వీడియో ప్రజెంట్ కష్టం సార్. ఆ రెండిటి మధ్య తేడా తెలుసా? ఎట్లా గమనించొచ్చు? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే గ్యాస్ అనేది ఒక చోట ఉండదు సార్. బాడీ అంతా మన బ్యాక్ వచ్చేస్తుంది, లంగ్స్ కి మొత్తం అంతా బాడీ అంతా స్ప్రెడ్ అయింది సార్ అది. హార్ట్ ప్రాబ్లం. బండి నడుపు ప్రశాంతంగా. ఇంకొకరికి ఎవరికైనా ఇస్తా. దేవి అనుష మేడం గారు ఒకసారి అన్మిట్ చేసుకోరా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. గ్యాస్ కాను హార్ట్ పెయిన్ కి కొంచెం గ్యాస్ వచ్చిందంటే కొంచెం బ్యాక్ బోన్ పెయిన్, నెక్ పెయిన్ అలా రావడం వచ్చేది సార్ నాకు. హార్ట్ పెయిన్ అంటే కొంచెం చెస్ట్ లో పెయిన్ రావడం, మిడిల్ ఆఫ్ ది చెస్ట్ అక్కడ పెయిన్ బాగా వచ్చేది సార్, పట్టేసినట్లు అలా వస్తుంది సార్. నాకు వచ్చిన ప్రాబ్లం చెప్తున్నాను. ఎవరికైతే వచ్చిందో ఆ ప్రాబ్లం వాడికి చెప్పగలం. మిగతా వాటికి తెలియదు కాబట్టి ఈ రోజు వాటన్నిటి గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సూపర్ మేడం. వెరీ గుడ్. మీరైనా నేనైనా సరే ఒక దాని గురించి ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రమే వీటన్నిటి గురించి వివరణ తెలుసుకోగలుగుతాం. ఓకేనా? ఆల్రెడీ కొన్ని మేడం గారికి కొంత ప్రాబ్లం వచ్చింది కాబట్టి దాని గురించి కొంత అవగాహన వచ్చింది. సూపర్. వెరీ గుడ్. అలా చాలా మంది తెలుసుకోవాలి. అందుకోసమే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు గ్యాస్ సమస్య అంటే కొన్నిటి వరకే కవర్ చేస్తున్నారు. ఈరోజు ఇది కూడా కవర్ చేద్దామనే నేను ఈ టాపిక్ ఎంచుకున్నాను. ఓకేనా? సూపర్. థ్యాంక్ యూ. ఫస్ట్ గ్యాస్ సమస్య వల్ల వచ్చే కారణాలు ఏంటంటే చాలా మందికి ఎలా ఉంటదంటే ఫస్ట్ గ్యాస్ సమస్య సాధారణంగా మనం తీసుకున్న ఆహారం తర్వాతే వస్తుంది. ఫస్ట్ గ్యాస్ పెయిన్. దాని తర్వాత గ్యాస్ సమస్య ఎవరికైతే ఉందో పొట్టలో కానీ ఛాతీ నొప్పి వస్తుంది. లేదా మన బ్యాక్ సైడ్ వస్తుంది. వెన్నుముక. మేడం గారు ఆల్రెడీ కవర్ చేశారు ఆ పాయింట్. కొంతమందికి గ్యాస్ పెయిన్ గురించి చెప్తున్నా ఫస్ట్. గొంతులో బాగా మంట ఉంటది ఇక్కడంతా, ఈ పేగు. అవి ఎవరెవరికి ఉన్నాయో గమనించుకోండి ఫస్ట్. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి
ఇక్కడ దాకా ఉంటది, మళ్ళీ ఇంక కిందకి వెళ్ళదు. ఓకేనా? అవి గమనించుకోండి. ఓకేనా? ఆ, కొంతమందికి ఆ, కడుపులో కానీ ఛాతీలో కానీ బాగా మంట వస్తుంది. అర్థమైందా? అది చాలా మందికి ఫస్ట్ రీజన్ అన్నమాట. బాగా ఛాతీలో బాగా పెయిన్ వస్తుంది. కొంతమందికి కడుపులో పూతలాగా వస్తుంది. కొంతమందికి కడుపులో పూత టైపులో వచ్చేసి బాగా విపరీతంగా మంట పుడుతూ ఉంటది. బాగా తీపులు వస్తూ ఉంటాయి. కడుపులో ఎవరికైతే పూత ఉంటుందో వాళ్ళకి మాత్రమే విపరీతంగా తీపులు రావటం జరుగుతుంది. ఓకేనా? ఇంకొకటి, గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు చాలా నీరసంగా ఉంటారు. ఎందుకు నీరసంగా ఉంటారో వాళ్ళకి కూడా తెలియదు పాపం. అర్థమవుతుందా? ఎందుకు నీరసంగా ఉంటారో వాళ్ళకి కూడా తెలియదు. ఓకే, ఇంతవరకు గ్యాస్ట్రిక్ మనకి కనపడే సిమ్టమ్స్ అన్నమాట. ఇంకొకటి గుండెకి సంబంధించినవి చెప్తున్నాను. ఆ రాసుకోండి. శరీరం అంతా చెమటలు పట్టి చల్లగా అవుతుంది. ఫస్ట్ థింగ్, శరీరం మన బాడీ మొత్తం ఆ ఐస్ గడ్డ కన్నా దారుణంగా తయారవుతుంది. ఐస్ గడ్డ కన్నా దారుణంగా తయారవుతుంది. బాడీ మొత్తం కోల్డ్ అయిపోతుంది. ఇది నేను ఫస్ట్ లో మా అమ్మగారి దగ్గర గమనించాను. బాగా గ్యాస్ట్రిక్ బాగా విపరీతంగా పెరిగిపోయింది అంటే అది తల గ్యాస్ అన్నమాట. మా అమ్మగారికి వెమ్మటే కింద పడిపోద్ది. బాడీ అంతా కోల్డ్ అయిపోద్ది. కోల్డ్ అయిపోగానే బోగు టెన్షన్ అన్నమాట. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. వెంటనే డాక్టర్ గారు మనకు తెలుసు, ఒక ఇంజెక్షన్ చేయగానే మళ్ళీ లేసేది. మళ్ళీ వారానికి ఇలా ఎప్పుడైతే వీటన్నిటి గురించి నేను బాగా సఫర్ అయ్యాను, ఫ్యామిలీలోనే సఫర్ అయ్యాను కాబట్టి మీ అందరికి కూడా అవన్నీ బలంగా చెప్పగలుగుతున్నా. అంతే. వాటి గురించి ఎప్పుడైతే నేను చూసుకుంటా ఉంటానో వాటన్నిటి గురించి ఇంకా బాగా బలంగా చెప్పగలను. ఇంకొకటి, కొంతమందికి ఆ టైంలో హార్ట్ పెయిన్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఊపిరి తీసుకోవటానికి కూడా బాగా సఫర్ అవుతా ఉంటారు. ఇది ఒకటి గమనించుకోండి. కొంతమందికి ఇక్కడ స్టార్ట్ అవుద్ది, ఛాతీలో నొప్పి స్టార్ట్ అయ్యి ఎడం చెయ్యి ఉంది కదా, ఎడం చెయ్యి వైపు విపరీతంగా పెయిన్ వస్తుంది. సేమ్ అదే సైడ్ కాళ్ళు వేళ్ళు ఉంది కదా, వేళ్ళు దగ్గరికి ఆ నొప్పి వెళ్తుంది డైరెక్ట్ గా. ఎడం చెయ్యి మొత్తం పాకి కొన్నిసార్లు వేళ్ళ దగ్గరకు కూడా వెళ్తుంది. కొంతమందికి ఉంటాయి, అంటే హ్యూమన్ బాడీస్ కాబట్టి ఎవరికి ఎలా ఉంటుందో చెప్పలేం. ఎవరైతే యశోద హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ సైట్ లో డిజైన్ చేసుకుని పెట్టుకున్నారు ఇవన్నీ. ఎవరికి ఏ సిమ్టమ్ ఎలా వచ్చిందో తెలియదు కాబట్టి. ఓకేనా? కొంతమందికి ఎడమ వైపు ఎప్పుడైతే ఎడమ వైపు ఎడమ దవడ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కుడి చేతి వరకు వెళ్తుందంట. ఈ ఎడమ దవడ ఎప్పుడైతే వచ్చిద్దో డైరెక్ట్ గా కుడి చేతికి వెళ్ళిపోతుందంట ఆ పెయిన్ అనేది, ఆ నొప్పి. దాంతో పాటుగా మెడలోకి ఈ మెడ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఎప్పుడైతే ఈ మెడ వెనుక భాగంలో బాగా విపరీతంగా పెయిన్ వచ్చిందంట. ఇది కూడా ఒకటి గమనించుకోవాలి. ఓకేనా? ఇవన్నీ మనకి హార్ట్ పెయిన్ కి వచ్చే సూచనలు. అంటే వీటన్నిటికి సిమ్టమ్స్ అన్నమాట. మనకి ముందుగానే లక్షణాలు కనపడటానికి ఫస్ట్ కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇవన్నీ. ఓకేనా? ఇవి మన హార్ట్ పెయిన్ కి గమనించుకోవాల్సినవి. ఇంకొకటి, గ్యాస్ సమస్య ఎవరైతే ఎక్కువగా ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావాలా? జాగ్రత్తలు కావాలి కదా. ఓకే, ఫస్ట్ వాటర్ కంటెంట్ ఇంపార్టెంట్. ఫ్రీగా దొరికే మంచినీళ్ళు ప్రతి 20 కేసుకు 1 లీటర్ ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అవునా? మీ కోచెస్ ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు, ప్రతి 20 కేసుకు 1 లీటర్. అంటే ఎత్తి పోసుకోకూడదండు. డైరెక్ట్ గా మనం ఇలా బాటిల్ ఎత్తితే బాటిల్ దించం, అలా వద్దు, సిప్ చేస్తూ తాగండి. ఇప్పుడు మనం ఎఫ్రెష్ తాగుతున్నాం కదా, ఇక్కడ అందరూ ఎఫ్రెష్ ఎలా తాగుతామో మంచినీళ్ళు కూడా అలా తాగాలి. గుర్తుపెట్టుకోండి.
ఓకేనా? ఎవరికైనా సరే మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోండి. గ్యాస్ బాగా కంట్రోల్ అవుతుంది. బాగా గ్యాస్ విపరీతంగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ధ్యానం బాగుండాలి. ధ్యానం చేయాలి. అంటే మెడిటేషన్. మెడిటేషన్ కంపల్సరీ చేయాలి. మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తామో దాని వల్ల కూడా గ్యాస్ పెయిన్ అనేది ఇంకా జీవితంలో మీకు రాకుండా ఉంటుంది. ఇది హ్యాబిట్ అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పే అన్ని హ్యాబిట్ అవ్వాలి మీకు. మీకు ఎప్పుడైతే హ్యాబిట్ అవుతుందో అది జీవితాంతం మనం చేయగలుగుతాం. ఏదో తాత్కాలికంగా చేస్తామంటే అది మళ్ళీ వస్తుంది సమస్య అనేది. ఆ సమస్య రాకుండా ఉండాలి అంటే జీవితాంతం మీ బాడీలోకి హ్యాబిట్ అవ్వాలి. అది అలవాటు అయిపోవాలి డైలీ. ఓకేనా? ఆహారం వచ్చేసరికి ఎక్కువ మోతాదులో తినకూడదు. ఎంతైతే మీకు ఆల్రెడీ కొంత గ్యాప్ ఉంచుకోవాలి. ఎక్కువ ఫుడ్ తినకూడదు. ఇంతకుముందు నేను ఎక్కువ ఫుడ్ తినేవాడిని. అంటే ఇక్కడ దాకా ఫుడ్ పట్టి ఫుల్ అయ్యేది. ఎమ్మటే పనుకుంటే నిద్ర వచ్చేది. ఇంకంతే. అంతకుముందు లైఫ్ స్టైల్ ఏంటంటే అదే తెలుసు నాకు. అదే లైఫ్ స్టైల్ తెలుసు కాబట్టి అలాగే తినేవాడిని ఫుడ్ అనేది. ఆహారాన్ని కూడా చిన్నగా నిదానంగా నమిలి నమిలిన తర్వాతే మెత్తగా మింగాలి. కొంతమంది ముద్ద పెట్టుకోగానే ఎమ్మటే అయిపోయింది. మనం ఎమ్మటే తినంగానే వెళ్ళిపోయింది గొంతులోకి. అలా వెళ్ళకూడదు. చిన్నగా నిదానంగా నమిలి చక్కగా తినటం వల్ల కూడా ఆ గ్యాస్ సమస్య అనేది కంట్రోల్ అవ్వడానికి పాసిబిలిటీ అన్నమాట. క్రమం తప్పకుండా మనం ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు 5 మీల్ చెప్తున్నాం మనం ప్లాన్ అనేది. ఈ 5 మీల్ ఎంతమంది పాటిస్తున్నారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయరా? 5 మీల్ ఎవరైతే పాటిస్తున్నారో త్వరగా హ్యాండ్ రైజ్ చేయాలి. స్పీడ్‌గా. ఎవరు చేయట్లేదా? అయితే మీరెవరు షేకులు తాగట్లేదుగా. మీ క్లాసెస్ ఎందుకు? త్వరగా హ్యాండ్ రైజ్ చేయండి. 54 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేయాలి. మీరందరూ అప్పుడు షేక్ తాగుతున్నట్టు లెక్క. షేక్, ఫ్రూట్ మీల్, ఫ్రూట్ షేక్. దిస్ ఇస్ ద 5 మీల్ ప్లాన్. చేయట్లే చాలా మంది. పర్లేదు. హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయండి. పర్లేదు. త్వరగా. సింగిల్ టైం తాగుతున్న వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అంటే మీ బాడీ మెయింటెనెన్స్ అది కూడా సూపర్, వెల్ గుడ్. మీ బాడీకి మంచి ఆహారం పంపిస్తున్నారు. చాలా మంచి. అది మీకున్న డెడికేషన్. హ్యాండ్ రైజ్ చేయాలి త్వరగా. 1 మినిట్ ఇచ్చే టైం మీకు. తెలీదా మీకు? హ్యాండ్ రైజ్ తెలీదా? అసలు చాలా మంది వీడియోలు ఆఫ్ చేసుకున్నారు కదా. ఇటు స్క్రీన్ రాలేదు నేను ఇంతవాటికి. ఫస్ట్ స్క్రీనే కనపడుతుంది నాకు. అమ్మో, 19 మంది యాక్టివ్ గా ఉన్నారు. ఓకే, సూపర్, వెల్ అండ్ గుడ్. చాలా మంది అన్యాక్టివ్ గా ఉన్నారు. కొంచెం చూడండి. అందరూ వింటున్నారో లేదో. మీకు ఈ సమస్య రాకుండా ఉండాలి అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకేనా? డైలీ మీ రోజువారీ డైట్ ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉంచుకోవాలి. ఆల్రెడీ మనం 5 మీల్ ప్లాన్ లో కవర్ చేస్తున్నాం ఆల్రెడీ. ఎవరైతే ఆ 1 టైం షేక్ తాగుతున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ బాగా ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. నట్స్. ఎందుకంటే ఇవి మన జీర్ణక్రియకి బాగా హెల్ప్ అవుతుంది. ఇది జీవితాంతం చేయాల్సిన సబ్జెక్ట్ కాబట్టి మీరు ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సలాడ్స్, నట్స్ ఇవన్నీ దానికి కావాల్సిన సబ్జెక్ట్ అన్నమాట. ఏదైతే జీవక్రియ ఉందో దానికి కావాల్సినవి. కొన్ని ఆహార పదార్థాలు వదిలేయాలి. వదిలేస్తారా? వదిలేస్తానన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయరా? కొన్ని ఆహార పదార్థాలు వదిలేయాలి. వదిలేస్తే ఆ సమస్య రాదు మీకు ఇంకా జీవితంలో. కొన్ని చెప్తాను, నోట్ చేసుకోండి. ఆహార పదార్థాలు వదిలేయాల్సినవి వచ్చేసరికి మైదా ఒకటి, సోయా బీన్స్ ఒకటి, పాలు ఒకటి, శనగలు ఒకటి, రాజ్మా ఒకటి, నట్స్ ఒకటి, కొన్ని అర్థమవుతుందా? ఇంతవడికి మీరు వదిలేయాల్సినవి ఆహార పదార్థాలు. దీంతో పాటుగా ఎక్కువగా ఫైబర్ ఫుడ్ అనేది మీరు తీసుకోవాలి.
ఫైబర్ ఫుడ్లో వచ్చేసరికి పీచు పదార్థం వచ్చేసరికి కీరా దోసకాయలో బాగా ఉంటుంది, బీరకాయలో మంచిగా ఉంటాయి. ఓకేనా? దీనివల్ల చాలా మంది మలబద్ధకం ఉంటుంది, అది తగ్గి గ్యాస్ సమస్య కూడా మీకు కంట్రోల్ అవుతుంది. ఈ రెండిటి వల్ల ఎక్కువగా ఫైబర్ దొరికే ఫుడ్ ఇదే, ఎక్కువగా ఫైబర్ దొరికేది. ఓకేనా? ఎవరికైతే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఉందో ఆ హ్యాబిట్స్ వదిలేయాలి. ఆ 2 హ్యాబిట్స్ వదిలేస్తే ఆ గ్యాస్ట్రిక్ సమస్య అనేది అసలు రాకుండా ఉంటుంది. దీంతో పాటుగా రోజు మీరు ఎక్సర్సైజ్ చేయాలి. మనది ఫిట్ అవర్ వస్తుంది కదా క్లాస్, ఎంతమంది లాగిన్ అవుతున్నారు? అందరు లాగిన్ అవుతున్నారా? ఇక్కడున్న 53 మెంబర్స్ లాగిన్ అవుతున్నారుగా. మీకు చాలా మందికి గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ అవుతూనే ఉంటుంది ఆటోమేటిక్గా, గమనించుకోండి. ఎందుకంటే ఎక్కువసేపు మన బాడీని ఫ్లెక్సిబిలిటీగా ఎప్పుడైతే చూస్తూ ఉంటామో కంపల్సరీ మీకు ఆటోమేటిక్గా మీకు తెలియకుండా గ్యాస్ రిలాక్స్ అవుతూ ఉంటుంది ఈ ఫిట్ అవర్ క్లాస్ వల్ల. ఎందుకంటే మీరు ప్రతి అవయవాన్ని బెండ్ చేయగలుగుతారు, కొంత మూవ్మెంట్ చేయగలుగుతారు, కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఈ గ్యాస్ ట్రబుల్ అనేది కంట్రోల్ అవ్వడానికి ఎక్కువగా పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. దీంతో పాటుగా మనం ఎప్పుడైనా సరే ఫుడ్ వెంటనే నిద్రపోతారు. ఎక్కువగా రాత్రి ఫుడ్ తీసుకోగానే వెంటనే నిద్రపోతారు. ఎంతమంది నిద్రపోతారు అలాగా? ఎంతమంది నిద్రపోతారు? హ్యాండర్స్ చేస్తారా? ఎంతమంది రాత్రిపూట ఫుడ్ తినగానే నిద్రపోతారు? అలా నిద్రపోకూడదు, తప్పు. ఎప్పుడైతే 2 గంటల ముందు ఈ టైం పెట్టుకోండి, మీకు ఆ సమస్య రాకుండా ఉంటుంది. ఫుడ్ తీసుకుంటారు కదా నైట్, మీరు నిద్రపోయే టైము ఒక మేబీ ఎగ్జాంపుల్ 10 అనుకోండి, 8 కల్లా మీ ఫుడ్ కంప్లీట్ అవ్వాలి. మ్యాక్సిమం 8 కల్లా మీ ఫుడ్ కంప్లీట్ అయిపోయింది అంటే 10 కల్లా మీకు ఆటోమేటిక్గా నిద్ర వస్తూ ఉంటుంది. కానీ మీరు నిద్ర ఆపితే మాత్రం ఎవరేం చేయలేరు. మీకు ఏయో ప్రాబ్లమ్స్ ఉండి ఆ నిద్రను ఆపుకుంటే మాత్రం ఆ గ్యాస్ పెయిన్ ఎక్కువ అవుతుంది. ఆ గ్యాస్ సమస్య రాకుండా ఉండాలి అన్నా, మీకు జీవితంలో అది కనపడకుండా ఉండాలన్నా ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే ఫుడ్ తీసుకుంటారు ఆఫ్టర్నూన్ సెక్షన్ కూడా ఇది ఇంపార్టెంటే. తినంగానే వెంటనే నిద్రపోతారు. మీరు ఫుడ్ తీసుకున్నారు, ఒక 2 అవర్స్ కానీ 1 అవర్ కానీ ఆగి ఒక 30 మినిట్స్, నిద్రపోవద్దని చెప్పట్లేదు, ఒక 30 మినిట్స్ జస్ట్ కులుకు. నిద్ర వేరు, కులుకు వేరు. జస్ట్ ఒక 30 మినిట్స్ రిలాక్స్ తీసుకున్నారు అంటే, జస్ట్ మీరు ఫుడ్ తీసుకోగానే చాలా మంది వర్క్ చేసి ఉంటారు, ట్రావెల్ అవుతూ ఉంటారు, కొంతమంది బైక్స్ మీద డ్రైవ్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల వెంటనే మధ్యాహ్నం పూట తినగానే నిద్రపోతారు. ఒక 30 మినిట్స్ మీరు ఒక 30 మినిట్స్ కానీ మీరు పనుకున్నారంటే వెంటనే బాడీ అంతా రిలాక్స్ అయిపోద్ది. ఇంకా కాసేపు 30 మినిట్స్ దాటిందంటే ఆటోమేటిక్ నిద్ర వచ్చేసిద్ది. ఎంతమంది గమనించారు అది? చాలా మంది గమనించే ఉంటారు. ఎందుకంటే ఆ 30 మినిట్స్ సరిపోతుంది ఆఫ్టర్నూన్ సెక్షన్. మళ్ళీ ఎక్కువ నిద్రపోయారనుకోండి, మళ్ళీ నైట్ నిద్ర రాదండి. ఇది ఒకటి పెద్ద ప్రాబ్లం. ఈ పెద్ద ప్రాబ్లం వల్ల చాలా మంది ఎక్కువ టైం ఫోన్ చూస్తున్నారు, ఎక్కువ టైం ఫోనే చూస్తున్నారు. చాలా మంది ఫోన్కి ఎడిట్ అయిపోతున్నారు చాలా మంది. ఇది తప్పు. అవి కొన్ని ఏదైతే మనం అవాయిడ్ చేయాలో అది అవాయిడ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ మన కాడే ఉంటది. ఓకేనా? అర్థమైందా అందరికి? ఓకే. దీంతో పాటుగా మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో మనకి బెస్ట్ సప్లిమెంట్స్ ఉన్నాయి గ్యాస్ట్రిక్ కి. ఎల్లో డ్రింక్ ఉంది మనకి బెస్ట్ సప్లిమెంట్ అన్నమాట. ఆ ఎల్లో డ్రింక్ బాగా హెల్ప్ చేస్తూ ఉంటది. ఈ ఎల్లో డ్రింక్ తాగిన తర్వాత నా గ్యాస్ట్రిక్ కంట్రోల్ అయింది. దీంతో పాటుగా మనకి ఇంకొక సప్లిమెంట్ ఉంది. ఏం సప్లిమెంట్ అది? మనం నైట్ నిద్రపోయిన తర్వాత పొద్దున్నే లేచే టయానికి కొన్ని కణాలు చనిపోతాయి, కొన్ని కణాలు పుడతాయి. మా మేడం హ్యాండ్ రైస్ చేశారు. సప్లిమెంట్ పేరు చెబుతారండి? అంటే అదే మీకు అది ఒకటే తెలుసు. ఆకలి అయిద్దని వేసుకోరుగా మీరు. ఆ సప్లిమెంట్ ఏంటంటే సెల్స్
నైట్ మనం ఎప్పుడైతే నిద్ర మోడ్‌లోకి వెళ్ళిపోతామో ఆటోమేటిక్‌గా మన సెల్స్ మొత్తం నిద్రపోతూ ఉంటాయి. కొన్ని కణాలు చనిపోతాయి. పొద్దున్నే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కొన్ని కణాలు పుడతాయి. ఆ పుట్టిన వాటికే ఫుడ్. ఎందుకంటే ఈ 2 నేను వాడాను. ఫస్ట్ ఎప్పుడైతే ఈ సమస్య కోసం నేనొచ్చానో, ఈ 2 వాడటం వల్ల ఫస్ట్ నాకు బెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఏం సప్లిమెంటో చెప్పమంటారా? సెల్ యాక్టివేటర్. సెల్ యాక్టివేటర్ వల్ల ఏందంటే, మన సెల్స్ పొద్దున్నే మార్నింగ్ పూటే నేనేసుకునేవాడిని. సెల్ యాక్టివేటర్ వచ్చేసరికి ఎప్పుడైతే ఈ సెల్ యాక్టివేటర్ యేసుకుంటానో ఆటోమేటిక్‌గా కణాల ఫుడ్‌కి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతూ ఉంటది. ఎప్పుడైతే ఆ ఫుడ్ వెళ్ళిపోతదో చాలా అంటే చాలా మంచి రిజల్ట్ నాకొచ్చింది. ఇలాంటి రిజల్ట్ కావాలి అంటే మీరు కూడా ఈ 2 యాడ్ చేసుకోండి. సూపర్‌గా వర్క్ అవుతదనమాట గ్యాస్ట్రిక్‌కి. సరే హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. అయిపోయింది క్లాసు. ఓకే. ఈ 2 సప్లిమెంట్స్ ఎవరైతే యాడ్ చేసుకోలేదో ఈ 2 సప్లిమెంట్స్ గ్యాస్ట్రిక్‌కి బ్రహ్మాస్త్రం కన్నా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే మన సెల్స్ అనేవి పూర్తిగా యాక్టివేట్ అవుతూ ఉండేటప్పుడు ఆ సెల్ యాక్టివేటర్ సప్లిమెంట్ ఇయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మీరు తీసుకోగలుగుతారు. పొద్దున పూట ఎర్లీ మార్నింగే యేసుకోండి. నో ప్రాబ్లమ్. ఇబ్బందేం లేదు సెల్ యాక్టివేటర్. పొద్దున్న ఇప్పుడు ఫిట్ అవర్ అవుతుంది కదా! ఫిట్ అవర్ అయిపోయిన తర్వాత మీరు రిఫ్రెష్ తాగుతూ ఉంటారు. అప్పుడే యేసుకోవచ్చు సప్లిమెంట్. సూపర్ అంటే సూపర్‌గా వర్క్ అవుతది. మీకే అర్థమవుతది. మీ బాడీ ఫీల్. మీతో మాట్లాడుతుంది మీ బాడీ. ఓకేనా? ఇంత మంచి నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ మై కోచ్. థాంక్ యూ. చిరంజీవ సుఖీభవ సిస్టమ్. బ్యాక్ టు ఎంసీ. ఓకే. సార్ బాగా చెప్పారు కదా క్లాస్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కంట్రోల్ అవ్వాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా, లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోవాలన్నా చాలా పాయింట్స్ నేర్చుకున్నారు. ఓకే. రేపు మార్నింగ్ కూడా పెయిన్స్ కి సంబంధించిన క్లాస్ ఉంది. మార్నింగ్ ఫిట్ అవర్ ఉంది. మీరు గమనించండి. అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నోళ్ళందరూ కూడా అవేర్‌నెస్ ఉన్నప్పుడే మనం హెల్తీగా ఉండడానికి సపోర్ట్ అయిద్ది. ఓకేనా? సరే సార్ గట్టిగా క్లాప్స్ కొట్టి క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పిన అన్ని మాకున్నాయి సార్. అన్ని సాల్వ్ అయిపోయినాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.